బద్ధుడైపోతున్నాడు. పూర్ణమైన సుషుప్తిలో ఏదీ లేకుండా నిలబడిపోయినాడు. ఏం తెలియని స్థితిలో ఉండిపోయినాడు. అక్కడ నిరాకారమైన స్థితి ఉన్న రమీ స్థితి అనుభవిస్తున్న ఏది తెలియనటువంటి అజ్ఞానంలో నిలిచిపోయినాడు. ఆ నిద్రావస్థలో ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇంకా ఇప్పుడు మీరు గ్రహించవలసింది ముందుంది. ఎందుకంటే నిద్రను కూడా సమాధి స్థితి అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది పొరపాటు పడుతుంటారు. ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేస్తుంటే నిద్రలోకి పోతారు. ఆ నిద్రలోకి పోయినప్పుడు ఆ నిద్ర సమాధి స్థితి, అదే పరమాత్మ స్థితి అనుకోని పొరపాటు పడేవాళ్ళు ఉంటారు. అందరూ అంతే పొరపాటు పడడం ఏమి సామాన్యంగా ఈ సమాజాల్లో అంటే మనమంతా ధ్యానాలు చేయము, కానీ ఈ గుప్త ధ్యానం చేసేటివే పెట్టింటారు. 100 మంది 1000 మంది కూర్చొని ధ్యానం చేస్తుంటారు. వాళ్ళందరినీ గమనించండి, ముందుకు పడిపోయి ఉంటారు. ధ్యానానికే పోతారు పాపం, కానీ నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చినప్పుడు ఏమైంది, శరీరం వాడిపోయి ముందుకు పడిపోయి ఉంటారు. వాళ్ళంతా కూడా నిద్ర సుఖం కదా, శరీరం నేను సుఖం కదా, అదే సమాధి స్థితి, అదే పరమాత్మ స్థితి అని అజ్ఞానంతో పొరపాటు పడుతుంటారు. వంటిది కాదు సమాధి స్థితి అని. ఇప్పుడు సమాధి స్థితిని నిద్ర అంటే ఏమిటి అని వివరణ ఎందుకు చేసినాడు అంటే, ఏదో ఆ పరమాత్మ స్థితిలో ధ్యానం చేస్తామని కూర్చుంటే నిద్ర వస్తే అదే సమాధి అనుకోకుండా పొరపడకుండా, సమాధి అది కాదు, అక్కడ ఈ విధంగా ఉంది, మూలాజ్ఞానంతో ఉంది, ఏమి తెలియని స్థితిలో ఉంది. ఈ ప్రపంచము లేదు, ఈ తన స్వరూపం లేదు, ఏది లేదు, ఏమి తెలియదు అంటుంది. ఎట్లానో ఉండేది ఏం తెలియకుండా హాయిగా, అంటే ఏం తెలియకపోవడం ఒకటి, హాయిగా ఉండడం ఒకటి. హాయి ఎట్లొచ్చింది అంటే ఆత్మ సన్నిధానంలో ఉంది కాబట్టి హాయి వచ్చింది. ఏం తెలియలేదు అంటే ఈ ప్రపంచంలోకి సంబంధించిన ఈ కళ్ళు, ముగ్గురు, ఇంద్రియాలు, ఈ ప్రపంచం అక్కడ ఏది కనిపించదు కాబట్టి ఊరికే నిల్చుంది హాయిగా. అట్లా అటువంటిది నిద్రావస్థను గురించి ఎందుకు ఇంత విశదీకరిస్తున్నాడు అంటే, ఇది సమాధి స్థితి కాదు అని చెప్పడం కోసం విశదంగా చెప్తున్నాడు. దానినే ఈ శ్లోకం వివరించుచున్నది. ఆ తురీయము కార్యకారణములచే కానీ కారణమాత్రముచే కానీ బద్ధమైనది కాదు. తురీయం కదా, జ్ఞానస్వరూపాన్ని గురించి ఇప్పుడు చెప్తుండేది. నువ్వు సమాధి స్థితి చేస్తావు, ధ్యానం చేస్తావు, ఆ సమాధి స్థితిలో కార్యకారణములచే కానీ కారణమాత్రముచే కానీ ఏ ప్రపంచము లేదు. కార్యకారణాలుంటే ప్రపంచము లేదు, కార్యరూపమైన ప్రపంచము లేదు. దేహము, ఇంద్రియాలు కారణ రూపమైన అవి లేవు. ఈ కార్యకారణాల సంబంధం లేదు. ఎక్కడ తురీయావస్థ కాబట్టి కార్యకారణ కారణమాత్రముచే కానీ కారణమాత్రముచే కానీ బద్ధుడు కాదు. అంటే దాన్ని పట్టుకొని దాన్ని చూస్తూ అభిమానిస్తూ కూర్చోలే. పోయినాడు, ఎక్కడికి పోయినాడు? తన పరమాత్మ స్థితిని విచారించినాడు కదా. బ్రహ్మ స్థితిని అంతా బాగా శాస్త్రంలో విచారణ చేసినాడు కదా. ఆ బ్రహ్మమంది నిలవాలనుకున్నాడు. ఇప్పుడు రోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సహస్రారం నుండి హృదయంలోకి ప్రవేశిస్తుంది. అంతటా ఉండేటువంటి సర్వవ్యాపకంగా ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ సహస్రారం నుండి హృదయంలోకి వ్యాపిస్తుంది. వ్యాపించిన తర్వాత హృదయం నుంచి శరీరం అంతా వ్యాపించి అన్ని ఇంద్రియాలకు వ్యాపించి ఈ జాగ్రత్త అవస్థలో అన్ని ఇంద్రియాలు కూడా కళ్ళు చూసేటివి, చెవులు వినేటివి, ఏ ఇంద్రియం ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉంది. అంటే ఈ శరీరం అంతా వ్యాపించినటువంటి
ఈ చైతన్య రూపమైన పరమాత్మ కాంతి ఉండే జ్ఞానస్వరూపం అది అన్నిటికీ వ్యాపించినందువల్ల ఇవన్నీ చైతన్యవంతమై అన్ని పనులు చేస్తున్నాయి, అన్ని ఇంద్రియాలు కూడా. ఆ విధంగా జాగ్రత్త అవస్థలో శరీరంలో పరమాత్మ స్వరూపము అన్ని ఇంద్రియాలలో వ్యాపించి ఏ ఇంద్రియం చేయవలసిన పని ఆ ఇంద్రియంతో చేస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్త అవస్థ. త్రాటికి సంబంధించినంత వరకు పాము గాని దాని పడగ గాని బుసలు కానీ నిజమైనవి కావు. ఏలన త్రాటిలో పాము ఎన్నడూ లేదు. ఆ పాము భ్రమచే త్రాటియందు ఆరోపితమై భాషించుచున్నది. కావున ఆ సత్యతత్వము అట్టి భ్రమచే బద్ధము కానేరదు. త్రాటికి సంబంధించినంత వరకు పాము గాని దాని పడగ గాని బుసలు గాని నిజమైనవి కావు. మనం పొరపాటున చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాం. పాము అనుకున్నంత మాత్రంతో పాముకు పడగ ఉండడము, తోట ఉండడము, అది కదిలినట్టు ఉండడము, ఈ లక్షణాలన్నీ మనకు అగుపిస్తున్నాయి. అగుపించినంత మాత్రంతో ఆ తాడులో ఉన్నాయా ఆ లక్షణాలు అంటే లేవు. అయితే ఎట్లా కనిపించినాయి? వీడు ఊహిస్తున్నాడు. అది పడగ ఎత్తినట్టుంది అంటే పడగ ఎత్తినట్టు కనిపిస్తుంది. అది కదులుతూ ఉన్నట్టుంది అంటే కదులుతున్నట్టు. వీడు ఏది అనుకుంటూ ఉంటాడో, పామును గురించిన భావం చేస్తూ ఉంటాడో అది ఎదిగా కనిపిస్తూ ఉందే కానీ వీడు అనుకున్న భావాలు కానీ వీడు అనుకున్న పాము కానీ ఆ తాడులో ఏమాత్రము లేదు. తాడుగానే ఉంది. ఆ విధంగా ఏలన త్రాటిలో పాము ఎన్నడూ లేదు. తాటిలోకి పాము ఎన్నడూ రాలే. వీడు ఊహ. వీడు అనుకున్నాడు తాడులో పాము ఉన్నట్టుందే, ఏదో ఇక్కడ అనుకున్నాడు. తాడును చూడలే. తాడును చూసింటే వాడు అనుకోవడం మాదిరి తాడును చూడలే. చూడకుండానే ఇక్కడ ఏదో పాము ఉన్నట్టుంది అనుకోని భ్రమ వచ్చేసింది. ముందే వచ్చినాక ఆ పాముకున్న లక్షణాలన్నీ ఇంకా ఊహించుకున్నాడు. ఊహించిన లక్షణాలన్నీ ఆ తాడులో కనపడను మొదలుపెట్టినాయి. ఆ పాము భ్రమచే త్రాటియందు ఆరోపితమై భాషించుచున్నది. అది బ్రహ్మచే అజ్ఞానం చేత ఏదో ఉన్నట్టుందని తెలియని స్థితి. పూర్తి తెలిసిన స్థితి కాదు, పూర్తి తెలియని స్థితి కాదు, తెలిసి తెలియని స్థితి. గాఢమైన చీకటి ఉందనుకో, తాడు కనపడదు, పాము కనపడదు. అట్లా లేదు. ఏమి పోనీ వెళ్తుంది అంటే బాగా వెళ్తుంది, అక్కడ కూడా తాడుగానే కనిపిస్తుంది. అట్లా లేకుండా వెలుతురు లేకుండా ఏమి చీకటి లేకుండా మధ్య రకంగా ఉంది. ఈ స్థితిలో మసక చీకటి అంటారు. ఆ మసక చీకటిలో ఈ తాడు ఏమి పాముగా కనిపించింది. జ్ఞానిని ఏం చెప్తున్నారంటే మనకి విషయాల్లో చెప్తున్నా, మన జ్ఞానము మన అందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానం లేనివాడు లేడు. ప్రతివాడికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎట్లుందంటే మసక చీకట్లో ఉన్నట్టుంది. పోనీ ఏం తెలియలేదా వీడికి? అజ్ఞానమా? ఏం తెలియని స్థితి కాదు. తెలుసుకుంటున్నాడు, అన్నీ చూస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. అయితే వాస్తవంగా చూడగలుగుతున్నాడా? ఆ జ్ఞానం లేదు. వాస్తవంగా చూడగలిగే జ్ఞానము లేదు. అజ్ఞానము ఆవరించింది. అజ్ఞానం ఆవరించినందువల్ల ఏమి ఇక్కడ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపించడానికి మొదలుపెట్టింది. కావున ఆ సత్యతత్వము అట్టి భ్రమచే బద్ధము కానేరదు. ఆ పరమాత్మ స్థితి వాస్తవంగా నువ్వు బ్రహ్మీ స్థితిని పరమాత్మను తెలుసుకుంటే ఆ సత్యమైనటువంటి బ్రహ్మస్వరూపం ఉందే, అట్లా ఇది ఉన్నట్టు కనిపించడము, లేనిది కనిపించడం ఇట్లాంటిది కాదు. ఏది బ్రహ్మమో, ఏది పరమాత్మో, పరమాత్మ మాత్రంగా కనిపిస్తుంది. జ్ఞానమాత్రంగా సర్వవ్యాపకంగా అఖండ రూపంగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపంగా కనిపిస్తుంది. పూర్ణ జ్ఞానం అయితే
లేనిదైతే ఈ ప్రపంచంగా ఇది ఉంది అది ఉందని అట్లా కనిపిస్తుంది. విశ్వ తైజస ప్రాజ్ఞులనునవి సత్యతత్వమైన ఆ తురీయమునందు భ్రమచే ఆరోపితమైనవే కానీ సత్యములు కావు అని కారికాకారులు చెప్పుతున్నారు. ఆ విధంగా ఈ జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ ఉందో, శుద్ధ జ్ఞానస్వరూపమైన పరమాత్మ, ఆ జ్ఞానస్వరూపముందు ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అది ఉన్నట్టు చేసినట్టు కలిగినట్టు ఇట్లా అనుకుంటున్నాడు. భ్రమలో ఉన్నటువంటి వాడు తాడుని చూసి పాముని, అట్లా ఈ ప్రపంచం కూడా వాడు ఉన్నాడు, వీడున్నాడు, అది ఉంది, ఇది ఉంది అని రకరకాలుగా భావించుకుంటున్నాడు. అంతటా ఉండేది ఒకే పరమాత్మే కదా. వాడిలో ఉన్నది ఆ పరమాత్మే, వీడిలో ఉన్నది పరమాత్మే, ఇంకొకడిలో ఉన్నది పరమాత్మే. మొత్తం అంతా ఒకే పరమాత్మే ఉంటే ఒకే పరమాత్మగా చూడలేకుండా ఉన్నాడు. ఎందుకు? అజ్ఞానం వలన. వీనికి జ్ఞానం లేదు. పరమాత్మ స్థితి ఏదైంది తెలుసుకున్న జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం వలన అట్లా చూస్తూ ఉన్నాడు ఈ ప్రపంచాన్నంతా స్వచ్ఛంగా. నాత్మానం న పరాంచైవ న సత్యం నాపి చామృతం ప్రాజ్ఞకించన సంవేతి తుల్యం తస్సర్వభృత్సదా. ప్రాజ్ఞకునకు సత్యము కానీ అసత్యము కానీ ఆత్మ కానీ అనాత్మ కానీ తెలియదు. ప్రాజ్ఞునకు సత్యము కానీ అసత్యము కానీ ఆత్మ కానీ అనాత్మ కానీ తెలియదు. నిద్రావస్థ, గాఢ నిద్రపోతానే అక్కడ ప్రాజ్ఞుడు. ఆ ప్రాజ్ఞులకు సత్యము తెలియదు, అసత్యము తెలియదు, ఇది ఉందనే లేదు, అది ఉందనే లేదు. కేవలం ఎట్లా ఉంటాడు అంటే కేవలం నిద్రావస్థలో ఉంటాడు. ఆ ప్రాజ్ఞుని విషయము అంటే గాఢ నిద్రలో ఉండేటువంటి ఆ జీవుని విషయము ఈ విధంగా ఉంటుంది అంటున్నాడు. తురీయము సదా సమస్తమును చూచి తెలుసుకున్నదై ఉన్నది. తురీయం ఎట్లా ఉంటుంది అంటే బ్రహ్మీ స్థితిలోకి పోయి పరమాత్మ యందు నిలిచినాడు అంటే మొత్తం అన్నీ విడిచినాడు. కాసేపు నేను బ్రహ్మనిష్టలకు పోదామనుకున్నాడు. బ్రహ్మ మాత్రంగా నిలవాలనుకున్నాడు. బ్రహ్మ మాత్రంగా నిలిచినప్పుడు ఎట్లున్నాడు అంటే సర్వం తెలుసుకునే జ్ఞానం ఉంది. అక్కడ ఈ గాఢ నిద్రలో ఉన్నట్టు ఏమి తెలియని స్థితి కాదు. బ్రహ్మము, ఈ పరమాత్మ నేను, ఈ బ్రహ్మం నేను, ఇది నా స్వరూపము అని ఏ నిరాకారంగా నిశ్చలంగా అంతటా ఉన్న ఏకంగా కనపడే బ్రహ్మము నిరాకార స్థితి ఉందో అది బ్రహ్మస్వరూపమని చూస్తూ ఇది కదా నా స్వరూపము, ఈ నేను కదా బ్రహ్మము అనేటువంటి స్థితిలో ఉంటున్నాడు. తురీయావస్థలో పరమాత్మ స్థితిలో ఆ విధంగా ఉంటున్నాడు. ఏమీ తెలియదు, ఏం తెలియలేదు అనడంలే. నేనున్నాను, సర్వాన్ని వదిలినాను, ఏది నా దగ్గర లేదు, నేను మాత్రమే ప్రకాశిస్తున్నాను జ్ఞానస్వరూపమై అని జ్ఞానస్వరూపుడిగా తన పరమాత్మ స్థితి యందు తాను నిలిచి అనుభవం చేస్తాడు. తురీయ స్థితిలో, పరమాత్మ స్థితిలో. ఇది వరకు వివరించిన కారణముకు అవిద్య ఆ ఆత్మ విషయకమైన అజ్ఞానమే అగుచున్నది. ఇది వరకు చెప్పినట్టు 3 అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. అవన్నీ కూడా అజ్ఞానంతో కూడినాటివి, అవిద్యతో కూడినాటివి ఉన్నాయి. ఈ తురీయమ ఎక్కడంటే 4వది ఎవరు పోతాడు 4వ స్థితిలోకి? పరమాత్మను బాగా విచారించిన వాడు, బాగా ఇట్లా విని తెలుసుకున్నటువంటి వాడు, కాసేపు నా స్వరూపమైన ఆ బ్రహ్మస్థితిలో నిలవాలనుకున్నాడు, అన్ని వదిలేసినాడు, జ్ఞానమాత్రంగా శాస్త్రాన్ని దాటేసినాడు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ శరీరంలో లేనప్పుడు శరీరాన్ని వదిలేసి సహస్రారాన్ని దాటి అంతటా అఖండాకారమైన నిరాకారంగా నిలబడినటువంటి ఆ పరమాత్మ స్థితిలో అట్లా ఆగిపోయినాడు. అట్లా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అనంతమై ఉన్నాడు, అఖండమై ఉన్నాడు.
ఆనంద స్వరూపుడై ఉన్నాడు. ఆ స్థితిలోకి పోయి నిలబడి ఇది కదా నా స్వరూపము, ఈ నేను కదా బ్రహ్మస్వరూపము అనేటువంటి జ్ఞానంతో ప్రకాశిస్తున్నాడు. అక్కడ ఉన్నది అజ్ఞానం కాదు, జ్ఞానంతో ప్రకాశిస్తున్నాడు పరమాత్మ స్థితిలో, తురీయావస్థలో అంట. ఇచ్చట కార్యమనగా అన్యదా గ్రహణమని కూడా చెప్పవచ్చు. అనగా ఉన్నదానిని ఉన్నట్టుగా కాక అన్య విధంగా తెలుసుకుంటా. ఈ కార్యము అంటే కార్యము అక్కడ ఉండదు అన్నాడు కదా. ఏం కార్యం ఉండదు అంటే ఈ ప్రపంచాన్ని ఒకదాన్ని చూసి ఒకటిగా అనుకుంటూ ఉన్నట్టు అక్కడ ఉండదు. స్వచ్ఛమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపం ఉందో, సర్వానికి ఆధారంగా ఇంత జగత్తులో ఇంత జనం పుడుతూ ఉన్నారు అంటే పుట్టిన వాళ్ళందరిలోకి జ్ఞానం వస్తుంది. వాళ్ళు ఎంతకాలం ఉంటున్నారు అంతకాలం ఆ జ్ఞానం వాళ్ళలో పనిచేస్తుంది. వాళ్ళు పోయేటప్పుడు ఆ జ్ఞానంలో కలిసిపోతుంది. ఆ విధంగా ఒకే జ్ఞాన స్వరూపము ఒకటే కాదు. అంటే నీది వేరే, నాది వేరే, నాది వేరే అంటే బద్ధమై ఉన్నప్పుడు, మనోబుద్ధులతో కూడుకున్నప్పుడు వేరువేరుగా ఉంది. దాటేసిందా, అఖండమైందా, అంతా ఏకస్వరూపం, ఒకటే స్వరూపంగా నిలిచి ఉన్నాడు. ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి వాడు ఆ జ్ఞానస్వరూపంలో ఆ బ్రహ్మమై నిలిచి ఈ సహస్రారాన్ని దాటేస్తాడు. ఎందుకు అంటే సహస్రారంలోంచే ఈ శరీరంలోకి ప్రవేశించినాడు. ప్రవేశించి శరీరం అంతా వ్యాపించినాడు. ఉన్నంతకాలము, శరీరం ఉన్నంతకాలము, ఆయుష్ ఉన్నంతకాలము ఇది నేను అనుకుంటూ దీని అంతా వ్యాపించి ఉన్నాడు. వీడు ఇప్పుడు పరమాత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినాడు. నేనెవరు, నా స్వరూపమేమి, నేను ఎట్లున్నాను, నా స్థితి ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి శాస్త్రాలన్నీ చదివినాడు, శాస్త్రాన్ని విచారించినాడు. ఇందుండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము ఆ పరమాత్మ ఈ విధంగా జాగ్రత్తను అనుభవిస్తుంది, ఈ విధంగా స్వప్నాన్ని అనుభవిస్తుంది, ఈ విధంగా సుషుప్తిని అనుభవిస్తుంది, ఈ మూడవస్థలు అనుభవిస్తూ ఉంటుంది. ఈ జ్ఞాన స్వరూపాన్ని పొందినటువంటి వాడు, పరమార్థాన్ని పొందినటువంటి వాడు మాత్రము ఆ బ్రహ్మే స్థితిని తెలుసుకున్నాడు. కాబట్టి ఈ సహస్రారం నుండి దీంట్లోకి ప్రవేశించినాడు. కాబట్టి అదే దారిన అనంతమై నిరాకారమై శుద్ధ బ్రహ్మమై నిలబడతాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని నిలబెట్టాడు, పోయినాడు. పోయి ఎట్లున్నాడు, అఖండమైనటువంటి శుద్ధ బ్రహ్మస్వరూపమై నిలిచి బ్రహ్మమాత్రంగా ఉన్నాడు. అట్లా పరమాత్మ స్వరూపుడై నిలుస్తున్నాడు. మనలో వచ్చింది రమణ మహర్షి, ఎప్పుడు నాకు పరమాత్మ దారి చూపించండి అంటే వచ్చిన దారిని బొమ్మన్నాడు. అంటే వాడికి అర్థం కాలే, వచ్చిన దారిని బొమ్మంటే ఎట్లా పోవాలో ఈయన కావాల్సికల్లా ఎగతాళి చేస్తున్నట్టు ఉంది. నన్ను ఎక్కడి నుంచి వచ్చినాను, అక్కడ బొమ్మంటున్నాను అన్నాడు అనుకుంటాడు. కానీ వచ్చిన దారి బొమ్మనడం అంటే దీంట్లోకి ఎట్లా ప్రవేశించినామో, ఈ హృదయంలోకి ప్రవేశించి ఇంతకాలం ఈ శరీరాన్నంతా నాది అనుకుంటూ వ్యవహరించినామో, ఈ నేను మళ్ళా వచ్చిన దాన్నే బ్రహ్మత్వాన్ని తెలుసుకొని ఈ దేహం కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ మనస్సు కాదు అని మొత్తం దీన్ని అంతా వదిలేసి నేను ఎక్కడి నుంచి వచ్చినా అంటే అఖండం నుంచి ఈ శరీరంలోకి ప్రవేశించినాను. కాబట్టి నేను దాటి ఈ సహస్రారాన్ని దాటి ఆ అఖండమైన బ్రహ్మమై నిలిచాను.